అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈ తరం వంటలు. ఇవాళ మనం గోధుమ పిండితో దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. చాలా కరకరలాడుతూ చాలా బాగా వస్తుందండి. ఇది వేరే ఏ పిండి వాడట్లేదు, 100% వీట్ ఫ్లోర్ దోశ. సో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు అలాగే 2 అల్లం ముక్కలు వేసాను. కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. దీన్ని గ్రైండ్ చేసుకుందాము. మరీ పేస్ట్లు అవసరం లేదండి, కొంచెం ఇలా గ్రైండ్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి కొద్దిగా తగినంత ఉప్పు ఇది వేసుకున్న తర్వాత మనం ముందుగా ఆడిపెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు గ్రైండ్ చేసుకున్నది అది ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని స్లోగా కలుపుకుందాము. కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుందాము. ఇది మనకి ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుందండి. చాలా ఫర్మెంటేషన్ అది ఏమీ అవసరం ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఇంట్లో గోధుమ పిండి ఉంటుంది కనుక మనం రెడీగా చేసేసుకోవచ్చు. బ్యాటర్ కొంచెం నీళ్ళగా ఉండాలండి, రవ్వ దోశ పోసుకునేలాగా. మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. సో ఇలా పెట్టుకుంటే మనం పక్కన ఇలాగా మనం స్టవ్ ఆన్ చేసుకుని దోశ పెనం పెట్టేసుకుందాము. కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేసుకుందాము. పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం దోశ వేసేసుకుందామండి. సో ఇలా పోసేసుకుందాం డైరెక్ట్గా. కొంచెం నీళ్ళగా ఉంటే బాగా పోసేసుకోవచ్చు దోశ మనం. సో బాగా పలుచగా వస్తుంది. పైన కొద్దిగా నూనె వేసుకోవచ్చు. ఇది మనం సిమ్లోనే కాల్చుకోవాలండి, హై పెట్టకూడదు. సిమ్లోనే ఉంచితే ఒక మనకి 5 to 10 minutesలో దోశ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత ఎర్రగా కాలిందో, బాగా క్రిస్పీగా ఉంటుంది చాలా. దీన్ని మనం ఫ్లిప్ చేసుకుందాము. సో వెనకాల కూడా కొంచెం కాలిన తర్వాత మనం తీసేసుకోవచ్చు ఇంకా దోశ. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుందండి మనకి. అంతే ఫోల్డ్ చేసి తీసేసుకుందాము. అలాగే హెల్దీ కూడా, ఎందుకంటే మనం ఇంకే ఫ్లోర్ వాడట్లేదు, ఓన్లీ గోధుమ పిండి వేసుకున్నాం ఇందులో. అలాగే ఇంకో దోశ వేస్తున్నాను. మనం ఇందులో క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చండి. నేను ఇదే వీడియోలో ఒకటి ఆనియన్ దోశ కూడా చూపిస్తున్నాను. సేమ్ ప్రొసీజర్. ఇది కూడా మనం బాగా కాలిన తర్వాత తీసేసుకుందాము. బాగా కాలిన చూసారు, ఒకసారి ఫ్లిప్ చేసుకుందాము. ఫ్లిప్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అండి మనం ఇది. సో ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు వేస్తున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇవి వేసుకున్న తర్వాత మనం దీనిపైన దోశ పోసేసుకుందాం డైరెక్ట్గా. ఇది కూడా బాగుంటుందండి, చాలా టేస్టీగా. మనం ఆల్రెడీ కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసాం కనుక కొంచెం కారం కూడా ఉంటుంది. అది ఆప్షనల్, మీరు కారం వద్దు అనుకుంటే కనుక అల్లం పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు. సో ఇది కొద్దిగా నూనె వేసుకుందాము. వేసుకున్నాక కొంచెం ఎర్రగా కాల్చుకుంటే అయిపోయింది. చూసారా దోశ రెడీ అయిపోయింది, ఎర్రగా అయిపోయింది. సో వెనక్కి ఫ్లిప్ చేసి తీసేసుకుందాము. అంతేనండి. సో చాలా ఈజీగా ఇన్స్టెంట్గా మనకి హెల్దీ వీట్ ఫ్లోర్ దోశ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.